హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ఛానల్. నాకు కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుందండి, నాకేనా ఇంకెవరికైనా జరుగుతుందా ఇలాగా అని. ఏదో ఒక చిన్న విషయం అండి, ఏదో చిన్న విషయం కూడా, పెద్ద పెద్ద విషయాలనే కాదు, ఒక్క చిన్న విషయం కూడా జరగదు నేను అనుకునేది. అంత ఆపోజిట్ అనమాట. నేను ఏది చేయాలనుకున్నా నాకన్నా ముందరెళ్ళి దరిద్ర దేవత అక్కడ కూర్చుని ఉంటుంది నా కోసం వెయిటింగ్. రా నేను చెడగొడతాను. సరే గానీ ఆ సోదంతా పక్కన పెట్టేస్తే అసలు నేను బీచ్‌కి ఎందుకొచ్చానో చెప్తా ఆగండి. నేను బీచ్‌కని రాలేదు. నేను శివాలయానికని వచ్చాను. శివాలయం పక్కనే బీచ్ ఉంటదనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మనం బీచ్ వైపు చూడకుండా ఉండలేం కదా! అందుకని చూస్తుంటే పడవలు కనిపించాయనమాట. అక్కడ చూసేదానికంటే ఇక్కడికొచ్చి చూస్తుంటే నాకు చాలా దూరంగా కనిపించాయి ఈ పడవలు. అంటే వేటకెళ్ళి వచ్చేస్తున్నాయన్నమాట. ఈ పడవలు ఒడ్డుకొస్తున్నాయి. ఇలా గంట సేపు ఇక్కడ కబుర్లు చెప్పుకున్నా అవి మాత్రం ఒడ్డుకొచ్చేలా లేనే లేవు. అందుకని ఇంకా మనం టాటా బై బై సీ యూ ఇంకా. సరే మరి వెళ్ళొస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గోదావరి అమ్మాయి ఛానల్.